శివాయ నమః. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః. దీనికి అర్థం శివుడే విష్ణువు రూపం, విష్ణువే శివుని రూపం. శివుని హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు ఉంటారు. శివుడు విష్ణువు ఇద్దరూ ఒకటేనని, వేర్వేరు కాదని మనకి తెలియచెప్పే అద్భుతమైన నిర్మాణంతో మన రాజమండ్రిలో గోదావరి గట్టున వెలసిన శ్రీ మహాకాళీ సమేత మహాకాళేశ్వర స్వామి వారి ఆలయం 2వ ఉజ్జయిని గురించి తెలుసుకుందాం. ఉజ్జయినిలో మహాకాళేశ్వరునికి నిత్యం భస్మాభిషేకం జరిగినట్లే ఇక్కడ మన రాజమహేంద్రవరంలో కూడా మహాకాళుడికి నిత్య భస్మాభిషేకం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు జరుగుతుంది. మీరు ఆ సమయంలో వెళ్తే భస్మాభిషేకం చూడొచ్చు. పంచె కట్టుకుని వెళ్తే మీరు కూడా భస్మాభిషేకం చేయొచ్చు. ఆడవాళ్ళు చూడొచ్చు, కానీ భస్మాభిషేకం చేయడానికి అనుమతి లేదు. ఇక్కడ అభిషేకం చేసిన చితాభస్మాన్ని పక్కనే ఉన్న శ్మశానం నుండి శాస్త్రోక్తంగా ఆలయానికి తీసుకొచ్చి భస్మాభిషేకం చేస్తారు. ఇదే ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అలాగే ఇక్కడ స్వామివారికి ప్రతి సోమవారం ధూపసేవతో పాటు పల్లకీ సేవ ఉంటుంది. మా అదృష్టం కొద్దీ భస్మాభిషేకం, పల్లకీ సేవకి వెళ్ళాము. మీరు కూడా పల్లకీ సేవ వీడియోలో చూడొచ్చు. కుదిరితే మీరు కూడా ఈ సేవకి వెళ్ళొచ్చు. అలాగే స్వామివారికి 12 రకాల హారతులు సమర్పిస్తారు. ధూపసేవ ప్రతిరోజు సాయంత్రం 6:45 ఉంటుంది. పల్లకీ సేవ మాత్రం ప్రతి సోమవారం ధూపసేవతో పాటు ఉంటుంది. ఇప్పుడు మనం ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణం ఎలా జరిగింది అనేది చూస్తే, ఒకసారి ఉజ్జయినిలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించిన ఈ ఆలయ ధర్మకర్త శ్రీ పట్టపగలు వెంకట్రావు గారు రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన కూడా ఇలాంటి ఆలయాన్ని నిర్మిస్తే బాగుంటుందని, ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించిన అనుభూతి భక్తులకు కూడా కలగాలని సంకల్పించుకున్నారు. ఆయన సంకల్ప బలంతో, సదాశివుని అనుగ్రహంతో పవిత్ర గోదావరి నదీ తీరంలో గౌతమి ఘాట్లో 2 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వర ఆలయం రూపుదిద్దుకుంది. భూమి ఉపరితలం నుంచి 55 అడుగుల పునాదితో అత్యంత ఆధునికత ఉట్టిపడేలా 109 అడుగుల్లో గర్భాలయాన్ని నిర్మించారు. 75 అడుగుల ఎత్తైన 4 గాలిగోపురాలు, 50 అడుగులతో అతి విశాలమైన 4 మండపాలు, 55 అడుగుల ఎత్తైన 4 ధ్వజస్తంభాలు, 4 బలిపీఠాలు, 4 త్రిశూలాలు, 4 నందులు, గర్భాలయానికి 4 వైపులా గుమ్మాలతో అత్యద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ప్రతిరూపంగా నిర్మించారు. అందుకే దీనిని 2వ ఉజ్జయిని అని కూడా అంటారు. అలాగే మనకి మహాకాళునితో పాటు అమ్మ కాళికాదేవి మరియు చండీశ్వర స్వామివారు కూడా దర్శనమిస్తారు. ఈ ఆలయంలోకి మీరు వెళ్ళగానే మీ ఎడమ పక్క నుండి ప్రదక్షిణంగా మొదలుపెట్టి అక్కడ ఉన్న ఉపాలయాలు చూసుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. చాలా అద్భుతంగా, ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఉపాలయాలు దర్శించినప్పుడు చూస్తే శివకేశవులు ఒక్కటేనని, వేర్వేరు కాదని మీకే అర్థమవుతుంది. అందుకు ఉదాహరణ తారకాసుర సంహారం. శివుడిచ్చిన వరం వలన తారకాసురుడు దేవతలను ఇబ్బంది పెడతాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మగారితో కలిసి విష్ణువు వద్దకు వెళ్ళి తారకాసురుణ్ణి వధించమని కోరుతారు. అప్పుడు విష్ణువు శివుడిచ్చిన వరాన్ని అధిగమించి తారకాసురుణ్ణి నేను వధించలేను అని చెప్తాడు. తరువాత తారకాసురుని కుమారస్వామి వధిస్తాడు. తారకాసురు వధ తరువాత పంచరామాలు ఏర్పడతాయి. ఇక్కడ మనం శివకేశవులు ఒక్కటే అని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? కాబట్టి శివకేశవులను వేరుగా చూడకూడదు. ఈ ఆలయం మనకి శివకేశవులు ఒకటేనని, వేర్వేరు కాదని చెప్తుంది.
ఇక్కడ మనం ప్రదక్షిణంగా తిరుగుతున్నప్పుడు శివుని అవతారాలు, విష్ణు అవతారాలు, అమ్మవారి అవతారాలు మనకి దర్శనమిస్తాయి. జగద్గురువులైన శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజాచార్యులు మనకి దర్శనమిస్తారు. అలాగే బాలరూపంలో ఉన్న శివుడు కూడా మీకు దర్శనమిస్తాడు. అలాగే ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే, మీ అందరికీ తెలిసిన పుష్కర ఘాట్ నుంచి వెళ్ళొచ్చు. ఆ రోడ్లో మీరు వెళ్తున్నప్పుడు మీకు సరస్వతి ఘాటు, ఇస్కాన్ టెంపుల్ మీకు కనిపిస్తాయి. ఈ ఆలయం ఇస్కాన్ టెంపుల్కు దగ్గరలోనే ఉంటుంది. అలాగే రాజమండ్రి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. మీకు 1 గంట టైం ఉంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి వెళ్ళి చూసుకొని రావచ్చు. అలాగే ఇప్పుడు మీరు ఈ అద్భుతమైన ఆలయాన్ని వీడియోలో చూస్తూ నేను చెప్పే శ్రీ మహాకాళేశ్వర వృత్తాంతం వినండి. సర్వం పుణ్యప్రదం. పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అని పేరు. అవంతి అనే పదానికి 2 అర్థాలున్నాయి. వీటిలో మొదటిది స్త్రీ, రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తు జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము. మన దేశంలో ఉన్న 7 మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒక పక్క మహాకాలుడితో ఎంత ప్రసిద్ధి పొందిందో అలాగే మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది. కాల అనే శబ్దం లయకారకమై ఉంటుంది. అటువంటి కాలాన్ని స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది. పూర్వం అవంతి నగరంలో వేదకర్మరతుడు, వేదాధ్యయన సంపన్నుడు, నిత్యాగ్నిహోత్రీకుడు, శివార్చనాశీలుడు అయిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి 4 కొడుకులు. పెద్దవాని పేరు దేవప్రియుడు, రెండవవాడు ప్రియమేధసుడు, మూడవవాడు సుకృతుడు, 4వవాడు ధర్మవాహి. వారి శీలము, తపస్సు కారణంగా అవంతి నగరం బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందుతుంది. ఆ కాలంలో రత్నమాల పర్వతం మీద దూషణాసురుడు అనే రాక్షసుడు వైదిక ధర్మం మీద ద్వేషంతో దానికి ఆధారభూతులైన బ్రాహ్మణులను హింసిస్తూ ఉండేవాడు. అవంతి నగర కీర్తిని, ఆ 4 బ్రాహ్మణుల ధర్మనిష్టను, శివారాధన తత్పరతను గూర్చి విన్న దూషణాసురుడు బ్రాహ్మణులున్న చోటికి వచ్చి నిల్చుంటాడు. వారు పరమేశ్వరుని ఆరాధనలో ఉండి రాక్షసుని పట్టించుకోలేదు. బ్రాహ్మణుల నిర్లక్ష్యానికి మిక్కిలి కోపించిన అసురుడు ఈ బ్రాహ్మణులను చంపండి అని భటులను ఆజ్ఞాపిస్తాడు. భటులు వాని ఆజ్ఞను నెరవేర్చబోయేటంతలో ఆ బ్రాహ్మణులు పూజిస్తున్న పార్థివలింగ ప్రదేశంలో పెద్ద బెలం ఏర్పడి దాని నుండి హుంకారం చేస్తూ ఒక భయంకర ఆకారం ఆవిర్భవించి క్షణంలో దూషణాసురుణ్ణి, వాని సైన్యాన్ని భస్మీపటలం చేస్తుంది. ఆ ఆకారాన్ని బ్రాహ్మణులు రుద్రుని మహాకాల స్వరూపంగా గుర్తించి అనేక విధాల స్తుతించి ఆ బెలమునందే స్థిరంగా ఉండమని ప్రార్థిస్తారు. శంకరుడు తదాస్తు అని పలికి అంతర్ధానం అవుతాడు. ఆ విధంగా మహాకాలుని స్వరూపం ఆవిర్భవించింది. ఆ లింగం యొక్క ఆధారపీఠం 4 దిక్కుల క్రోసు వరకు విస్తరించి ఉంటుంది. అలాగే ఉజ్జయినిలో చేసేటటువంటి విభూది అభిషేకం 2 రకాలుగా ఉంటుంది. మొదటి రకం ఆవు పేడతో విభూదిని తయారు చేస్తారు. భస్మ మందిరంలోకి ఆవుల్ని తీసుకువచ్చి వాటి పేడను ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. అలాగే 2వ రకం అభిషేకంలో పురుషుల్ని సాంప్రదాయక దుస్తులతో తెల్లవారుజామున దేవాలయం లోపలికి పంపిస్తారు. అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకా భస్మాన్ని అర్చకులు పట్టుకొని వచ్చి ఇస్తారు. ఆ భస్మ పాత్రను అందరికీ ఇచ్చి చుట్టూ కూర్చొని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు. అలాగే ఈ మహాకాళేశ్వరుని అర్చించి ఉజ్జయిని నగర పాలకుడైన చంద్రసేన మహారాజు ఉత్తమ గతిని పొందాడు. ఆయన పరిపాలనలోనే ఒక గొల్ల పిల్లవాడు బాల్యంలోనే తీవ్ర శివభక్తియుతుడై మనసులోనే మహాకాలుని ధ్యానించి శివానుగ్రహాన్ని పొందాడు. అలాంటి క్షేత్రం మన గోదావరి నది ఒడ్డున రాజమండ్రిలో వెళ్ళటం మన అదృష్టం. వీలైతే ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. ముఖ్యంగా ఈ ఆలయంలో శివయ్య బ్రహ్మసూత్రంతో ఉంటాడు. ఇక్కడ 100 ఖర్చు పెట్టిన వాడు 1000 ఖర్చు పెట్టాలి. బ్రహ్మసూత్రం ఉన్న ఆలయంలో చిన్న మంచి పని చేసినా ఎంతో విశిష్టమైన ఫలితం వస్తుంది. అన్నీ ఆయనే, అంతా ఆయనే అయినప్పుడు
ఆయనకు మనం ఏమి ఇవ్వగలం? కాబట్టి ఒక్క 5 నిమిషాలు కూర్చొని ఈ దారిద్ర్య దహన స్తోత్రం వింటూ ఆలయాన్ని చూద్దాం. విశ్వేశ్వరాయ నరకర్ణవతారణాయ కర్ణామృతాయ శిశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవలాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ భక్తప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుఃఖభవసాగరతారణాయ జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ పాలేక్షణాయ మణికుండలమండితాయ మంజీరపాదయుగలాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంకుశాయ భువనత్రయమండితాయ ఆనందభూమి వరదాయ తమోపయాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ నేత్రత్రయాయ శుభలక్ష్మణలక్షితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ రామప్రియాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకర్ణవతారణాయ పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ సర్వే జన సుఖినో భవంతు.